నమస్కారం. ఈ రోజుల్లో ఎండాకాలంలో 2026 సంవత్సరము ఎండాకాలం మే నెలలో మనం ఎప్పుడు గతంలో ఎన్నడూ చూడనంత వేడిని మనం చూస్తున్నాము. 40 డిగ్రీలు 45 డిగ్రీలు అని ఎక్కువగా బయట తిరగాలంటేనే భయం వేస్తుంది. పక్షులు అనేవి అసలు కనిపించడం లేదు. పక్షుల కిలకిల రావాలు అసలు మనం వినిపించడం లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే నీళ్ళని అవసరానికి మించి ఎక్కువగా వాడుతున్నారు. అవసరానికి మించి ఎక్కువగా నీటిని వృధా చేయటము, నీటిని ఎక్కువగా అవసరానికి మించి వాడటం చేస్తున్నారు. మీరు ఇలాగే వాడుతూ ఉంటే నీళ్లు లేకపోతే మన జీవితాలు ఎంత దుర్భరమవుతాయో మీ ఊహకే నేను వదిలేస్తున్నాను. దయచేసి గమనించండి. ఎక్కడైనా కానీ నీటిని అవసరానికి మించి వాడకుండా ఏవైనా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంటలు తవ్వించుకోండి. మీ ఇంటి పక్కన వీలైనంత వరకు వాటర్ని సేవ్ చేయండి, భూగర్భ జలాలను సేవ్ చేయండి. ఎందుకంటే మన ముందు తరాలకి మన పిల్లలకి నీటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మన వంతు బాధ్యతగా మనం కొన్ని నీళ్ళైనా వృధా చేయకుండా మూగజీవాల కోసం, పశువు పక్షాదుల కోసం వాటర్ని కనుక పొదుపుగా వాడుకుంటే భగవంతుడి యొక్క ఆశీస్సులు మనపై ఉంటాయండి. ఎందుకంటే ప్రకృతిని అవసరానికి మించి వాడుకుంటే మనం ఆ ప్రకృతిని అవమానించినట్టు. ఇప్పటికే మనం భూగర్భ జలాలనే కాకుండా అవసరానికి మించినటువంటి వనరుల్ని మనం వృధాగా చేస్తున్నాము. మనకి అవసరమైనంత వరకు వాడుకొని మిగతా వాటిని కనుక మనం పొదుపు చేసుకున్నట్లయితే అవి ఒక రైతు వ్యవసాయం చేయడానికి ఉపయోగించవచ్చు. ఇంకా నీటితో రకరకాలైనటువంటి పనులన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. ఈ రోజుల్లో కంప్యూటర్లు పనిచేయాలన్నా ఏం చేయాలన్నా కూడా వాటర్తోనే. కాబట్టి మీరు దయచేసి నీటిని పొదుపుగా వాడండి. ప్రతి చుక్క విలువైనదని గుర్తించండి. మీరు ఓం నమ శివాయ అని శివనామ స్మరణ చేస్తున్నప్పుడు పైన గంగమ్మ ఉంటుంది. ఆ గంగను మనం పొదుపుగా వాడుకున్నప్పుడు ఆ గంగాదేవి ఆశీస్సులతో పాటు ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు కూడా మీపై ఉంటాయని మరొక్కసారి తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, జై శ్రీ.